తెల్లారిపోతుంది, అందరికి కాఫీ ఏర్పాటు చేయండి. అగ్గిపెట్టిలా ఇసిరేరా. ఇదిగో నాదస్వరం లేవయ్యా, ముహూర్తానికి ఇంకా గంట టైమే ఉంది. సంగీత, 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 అంత బాగా ఎత్తి చూడన్నాయా? మానపం అంత ఎరికమయ్యా, ఎక్కడ లేరయ్యా? ఉన్నట్టుండి పిల్ల ఎవరికి చెప్పకుండా వెళ్ళిపోయింది. ఏమండి పెళ్లి కొడుకు కూడా కనిపించట్లేదండి. పెద్దిరెడ్డి భయపడకండి, ధైర్యంగా ఉండండి. రే నికోలస్, మన వాళ్ళందరూ వెళ్ళి వెతకండి ఎక్కడుందో ఏంటో. వెతకండి అయ్యా. అన్న విజయ్ బాబు సంగీతం తీసుకుని ఊరు వెళ్ళిపోతున్నాడు. ఏట్రా వాగుతున్నావు? నేనేం ఊరికే వాడటం లేదు, దేవుడి సాక్షిగా చెప్తున్నాను. వాళ్ళిద్దరు చాలా రోజులు ప్రేమించుకుంటున్నారు. మీరు ఒప్పుకోరానే రైలెక్కి వెళ్ళిపోతున్నారు. అన్యాయం. పెద్దిరెడ్డి, ఆ రోజు మనం నరుక్కుంటున్నప్పుడు ఇక పైన ఎట్టా జరగటానికి ఈ లేదని మనందరినీ ఆపిన వాడు నా కొడుకు. ఈరోజు ఆడే ఆ తప్పు చేశాడు. ఇక మనం నరుక్కోవటంలో అర్థం లేదు. ఆణ్ణి నువ్వే నరుకో. లేదు, నరకాల్సింది నువ్వే, నా కూతురుతో సహా. ఏంటి నరకడానికి వచ్చారా? ఎవరిని? విజయ్ సంగీతని ఒకటి చేయాలనుకున్న నన్నా, తననా, లేక అతనితో వెళ్ళిపోవడానికి సిద్ధపడిన ఆమెనా? వెయిట్ 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 ఈమె విజయ్ని ప్రేమించడం తప్ప? ప్రేమించడం తప్పు కాదయ్యా, వాళ్ళ మతం కాని వాడిని ప్రేమించిందే అదే తప్పు. అతనికి ఈమె నచ్చింది, ఈమెకి అతను నచ్చాడు. వీళ్ళిద్దరు మనసు ఒకటైనప్పుడు మీకేమైనా పిచ్చి పట్టిందా? ఆవేశంలో నిర్ణయాలు తీసుకునే మీరు ఎప్పుడు తెలివిగా ఆలోచిస్తారో తెలియడం లేదు. ఇదిగో చూడు, కుల మతాలు తరతరాలుగా మా రక్తంలో జీర్ణించుకుపోయాయి. కానీ దీన్ని మార్చడానికి మేము దేవుళ్ళం కాదయ్యా. మనుషులుగా ఉండండి అయ్యా. జీవితం అంతా కత్తులు కటార్లు, బుర్రలో కులమతాలు. మీరు ఎప్పుడయ్యా మారతారు? బైబిల్లో, గీతలో, ఖురాన్లో వేరే మతం వాళ్ళని ప్రేమించకూడదని రాసుందా? ఇప్పుడు కత్తులు పట్టుకుని నుంచున్నారే, ఇది పాపం. ఒకరిని చంపడానికి ఎంతమంది వచ్చారే, ఇది పాపం. ఇప్పుడు మీకు వయసు ఎంత? 55 ఉంటుందా? విజయ్కి 25 ఉంటుంది. 30 ఏళ్ల క్రితం పుట్టినవాడు ముందున్నాడు. ముందు పుట్టిన మీరు వెనకబడి ఉన్నారయ్యా. లుక్, ఇప్పుడు బ్లడ్ గ్రూప్ మారిపోయిందయ్యా. యంగ్స్టర్స్ అందరూ కులమత భేదాలు లేకుండా మనసుకు నచ్చితే చాలని జాలీగా ఉంటున్నారయ్యా. మీరు ఇంకా అదే తప్పు చేస్తూ కులమత భేదాలంటూ వేరు చేస్తే తాగి పారేసిన సిగరెట్ లాగా కాలి కింద నలిపేస్తారు. జాగ్రత్త. ఏదైనా ఒక్కసారి మనసులో ఫిక్స్ అయితే దాన్ని మళ్ళీ మార్చుకునే మనిషిని కాదయ్యా నేను. కానీ నాకు ఫిక్స్ అయిన సంగీత ఇంకొకరిని ప్రేమిస్తుందని తెలిసిన తర్వాత వాళ్ళిద్దరినీ ఒకటిగా కలపాలని అనుకున్నాను చూడు. నాకు కూడా మనసు ఉందయ్యా. కానీ మీ గురించి ఆలోచిస్తూ ప్రేమ వద్దు, ఏమీ వద్దని ఈమెను వదిలేసి ఎక్కడికో వెళ్ళిపోయాడు విజయ్. అతను ప్రేమలో ఓడిపోలేదు, గెలిచాడు. For more updates, like, comment, subscribe to our channel. Hey darlings, గంటని click చేయడం మర్చిపోకండి.